నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా రాహుల్ గాంధీలపై ఈడీ ఛార్జ్షీట్ అట. షేర్లను అప్పనంగా బదలాయించుకున్నారు. 988 కోట్ల మనీ లాండరింగ్ అభియోగం. తదుపరి విచారణ 25వ తేదీన. దేశవ్యాప్తంగా నేడు కాంగ్రెస్ నిరసనలు. బీజేపీది ప్రతీకార రాజకీయం అంటూ మండిపాటు. కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలపైన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అభియోగ పత్రం నమోదు చేసింది. నేషనల్ హెరాల్డ్ కేసులో షేర్లు కారు చౌకగా బదలాయించుకొని కోట్ల రూపాయల ఆస్తుల్ని కొల్లగొట్టేశారని దానిలో పేర్కొన్నది. 988 కోట్ల మేర అక్రమ నగదు చెలామణికి వారు పాల్పడ్డారని ఆరోపిస్తూ వివరాలను ఛార్జ్షీట్ రూపంలో ప్రత్యేక న్యాయమూర్తి విశాల్ గోగ్నేకు ఈ నెల 9వ తేదీన సమర్పించింది. సోనియాను మొదటి నిందితురాలిగా అంటే A1గా, రాహుల్ గాంధీని A2గా దీనిలో పేర్కొంది. న్యాయరీత్యా విచారణ చేసే హక్కు కోణంలో న్యాయమూర్తి దీన్ని పరిశీలించి తదుపరి విచారణను ఈ నెల 25వ తేదీకి వాయిదా వేశారు. కేసు డైరీలను తమ పరిశీలన కోసం సమర్పించాలని ఈడీ తరపు న్యాయవాదిని ఆదేశించారు. కాంగ్రెస్ నేతలు శ్యామ్ పిట్రోడా, సుమెన్ దుబే తదితరులను కూడా ఈ కేసులో నిందితులుగా ఈడీ పేర్కొన్నది. నగదు అక్రమ చెలామణి నిరోధక చట్టంలోని సెక్షన్ 3, సెక్షన్ 4 కింద వీరందరిపైన చర్యలు తీసుకోవాలని ఈడీ తరపున ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎన్కే మట్టా కోరారు. మొత్తం దస్త్రాలు తమకు సాఫ్ట్ కాపీ రూపంలో అందించాలని ప్రజాప్రతినిధులపై నమోదయ్యే కేసులను విచారించే ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ఆదేశించారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పైన ఛార్జ్షీట్ దాఖలు చేయడం ఇదే తొలిసారి. ప్రైవేటు ఫిర్యాదు ఆధారంగా మొదలైన ఈ కేసులో ఇలా జరగడం కూడా ఇదే మొదటిసారి అని చెబుతున్నారు. కాంగ్రెస్ ఏమో దీన్ని ఇది వ్యక్తిగతంగా రాజకీయ కేసులు తప్ప ఇది ఏం లేదన్నది వాళ్ళు వాదిస్తున్నారు. మేము ఉన్నదే చేస్తున్నాం, అది ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ ఈడీ వాళ్ళు చూసుకుంటున్నారు అంటున్నారు. ఇక ఈడీ ఎట్లా పనితీరు వ్యవహారం అన్నది మనకు తెలిసిందే. ఈడీ కొన్ని విషయాల్లో దూకుడుగా, కొన్ని విషయాల్లో వెనకడుగు లాగా వ్యవహారం ఉంటుంది. మరి ఈ పర్టికులర్ కేసులో ఏం జరుగుతుందన్నది మనం చెప్పలేము. కొంత అయితే ఏదో సంథింగ్ తప్పులు జరిగినట్టుగా కనబడుతున్నది, కొంతమేర తప్పులు జరిగినట్టుగా అయితే కనబడుతున్నది. హర్యానాలో స్థిరాస్తి ఒప్పందంతో ముడిపడిన మనీ లాండరింగ్ ఆరోపణలపైన కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా భర్త వ్యాపారవేత్త రాబర్ట్ వాద్రాను ఈడీ ప్రశ్నించిన రోజే తాజా పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ కేసులో సోనియా, రాహుల్ గాంధీలతో ముడిపడి ఉన్న 661 కోట్ల స్థిరాస్తుల స్వాధీనానికి ఇప్పటికే ఈడీ నోటీసులు జారీ చేసింది. వారిద్దరూ ఎంపీలు కావడంతో మోసం, నేరపూరిత కుట్ర, ఇతర నేరాలకు సంబంధించి జిల్లా కోర్టులో ఉన్న కేసును ఈ కోర్టుకు మార్పించి ఈడీ దర్యాప్తు మొదలుపెట్టింది. అసలు కేసు ఏంటి అన్నది ఇక్కడ పాయింట్. నేషనల్ హెరాల్డ్ ప్రచురణకర్త అసోసియేట్ జనరల్స్ లిమిటెడ్కు సంబంధించిన 99% షేర్లను కేవలం 50 లక్షల రూపాయలకు బదలాయించుకొని 2000 కోట్ల విలువ చేసే ఆస్తుల్ని తప్పుడు మార్గాన కైవసం చేసుకున్నారంటూ కాంగ్రెస్ నేతలపైన బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి 2014 జూన్ 26వ తేదీన ప్రైవేట్ ఫిర్యాదు చేశారు. ఇది కేసు. నేషనల్ హెరాల్డ్ పత్రికకు సంబంధించి దాని ప్రచురణకర్త అయిన అసోసియేట్ జనరల్స్ లిమిటెడ్ దానికి సంబంధించిన 99% షేర్స్ని తక్కువ రేటు కంటే 50 లక్షలకి బదలాయించుకున్నారట. వాళ్ళ దానికి బదలాయించుకొని దాన్ని 2000 కోట్ల విలువ చేసే ఆస్తుల్ని తప్పుడు మార్గాన చాలా చీప్గా తీసేసుకున్నారు, షేర్లను బదలాయించుకున్నారు అన్నది వాళ్ళ మీదున్న ఆరోపణ. దానిలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మోతీలాల్ వోరా, ఆస్కార్ ఫెర్నాండెజ్, దుబే, శ్యామ్ పిట్రోడా తదితరుల నేరపూరిత కుట్ర ఉందని ఆరోపించారు. వీరిపైన చట్టపరమైన చర్యలు చేపట్టడానికి సవాళ్లు ఎదురైనా ఢిల్లీ హైకోర్టు, సుప్రీంకోర్టు మాత్రం దర్యాప్తునకు మార్గం సుగమం చేశాయి. 2021లో ఈడీ దర్యాప్తు మొదలైంది. యంగ్ ఇండియన్లో సోనియా, రాహుల్ గాంధీలకు చెరో 38% వాటాలున్నాయి. మోసపూరితంగా ఈ కంపెనీలోకి ఆస్తుల్ని బదలాయించారు అనేది ఆరోపణ. కేసులో యంగ్ ఇండియన్, డొటెక్స్ మెర్చండైజ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థల్ని సునీల్ భండారీని నిందితులుగా చేర్చింది. సోనియా, రాహుల్ గాంధీలను యాజమాన్య లబ్ధిదారులుగా పేర్కొన్నది. యంగ్ ఇండియన్, ఏజేఎల్ అంటే ఇంతకుముందు చూసిన ఈ అసోసియేట్ జర్నల్స్ లిమిటెడ్, ఈ రెండింటిని ఉపయోగించుకొని 18 కోట్ల బోగస్ విరాళాలు, 38 కోట్ల బోగస్ అద్దెలు, 29 కోట్ల బోగస్ ప్రకటనలు రాబట్టుకున్నారని ఈడీ ఆరోపించింది. కేసుతో ముడిపడ్డ ఆస్తుల ప్రస్తుత మార్కెట్ విలువ 5,000 కోట్లు ఉంటుందని సంబంధిత వర్గాలు అంచనా వేశాయి. కాంగ్రెస్ ఏమంటుంది? ఇది ప్రతీకారం అంటుంది. సోనియా, రాహుల్ గాంధీల పేర్లను ఛార్జ్షీట్లో చేర్చడం ముమ్మాటికి ప్రతీకారమే. ఆస్తుల్ని జప్తు చేయడం చట్టబద్ధ పాలన ముసుగులో ప్రభుత్వ ప్రాయోజిత నేరమని పార్టీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ ఎక్స్లో పోస్ట్ చేశారు. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాలపై ఆయన విరుచుకుపడ్డారు. పార్టీ నాయకత్వం దీన్ని మౌనంగా చూస్తూ ఊరుకోదు. ఎలాంటి డబ్బు, ఆస్తుల బదలాయింపు జరగకుండా
మనీ లాండరింగ్ విచారణ చేపట్టడం విడ్డూరంగా ఉందని పార్టీ సీనియర్ నేత అభిషేక్ మను సింఘ్వి చెప్పారు. దీన్ని తాము పూర్తి స్థాయిలో సవాల్ చేస్తాం. ప్రభుత్వంపై రాహుల్ గాంధీ పోరాడుతున్నందువల్లే తప్పుడు కేసులతోనైనా ఆయన నోరు నొక్కేయాలని చూస్తున్నారు. ఇట్లా బీజేపీ అంటుంది దోచుకున్న వారు తిరిగి చెల్లించాల్సిందే. ఈడీ కార్యాలయం ముందు కాంగ్రెస్ నిరసన రేపట.